నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు మన అంబటి రాంబాబుకు బెయిల్ అయితే రావడం జరిగింది. బెయిల్ నిన్న సాయంత్రం వస్తే అక్కడే రాజమండ్రిలోనే రాత్రంతా ఉండడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఈ పెద్ద కాపు నాయకుడు కాపు టైగర్ని అక్కడి నుంచి ఊరేగింపుతో తీసుకొని వస్తారంట. సో ఊరేగింపు కోసం అక్కడ కాపు నాయకుల్ని, కాపు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే మీ కాపు నాయకుడిని అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఆయనకు సంఘీభావంగా మనమంతా ఒకటే అని చెప్పి ర్యాలీగా వెళ్ళాలంటే పోవయ్యా చూసినాము, ఆయన కాపేంది, ఆయన కాపుల్ని తాగుబోతులు తిరుగుబోతులు అన్నారు, ఆయనకు ర్యాలీగా పోతే మా పరువు పోతుంది, మేము రాము అని చెప్పి చేతులు ఎత్తేయడంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు ఇతర సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎవరెవరి దగ్గర అయితే కార్లు ఉన్నాయో బైకులు ఉన్నాయో వాళ్ళకి పెట్రోల్ పట్టిస్తాము లేదంటే డబ్బులు ఇస్తామని చెప్పి ఏదో ర్యాలీ అయితే ప్లాన్ చేశారు. సరే, వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన అంబటి రాంబాబు 18 రోజులు జైలు జీవితాన్ని నేను ఎంజాయ్ చేశాను, నాకు ఎటువంటి ఇబ్బంది పోలీసులు పెట్టలేదు, సో జైల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలే ఉన్నాయి, నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు పోలీసు వాళ్ళని అయితే చాలా స్పష్టంగా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 5వ తారీఖున అంబటి రాంబాబు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు, మా అంబటి రాంబాబుకు పంగ చీల్చి ఆ ఇద్దరు కానీ సిఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టారని చెప్పారు కదా. నేనేమి ఊరికే చెప్పట్లా, వాళ్ళ సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్తే చూడండి. అంబటి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భయపడవద్దని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ, మాజీ మంత్రి అంబటి కాపు కులంలో పుట్టిన టైగర్, విలువలున్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని తప్పుడు కేసుల్లో అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా నల్లపాడు సిఐ వంశీ పేర్లు గుర్తుపెట్టుకోండి, నల్లపాడు సిఐ వంశీ, పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టడం తగదు అని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే అబద్ధాలు. ఇక్కడ చూడండి, అబద్ధమే కదా ఇది. ఈయనేమంటున్నాడు, అంబటి రాంబాబును వంశీ మరియు అదేవిధంగా వెంకటేశ్వర్లు అనేటువంటి ఇద్దరు పట్టాభిపురం మరియు నల్లపాడు సిఐలు ఇద్దరు కలిసి దూషించారు, కొట్టారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చి 2 కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. కానీ అంబటి రాంబాబు ఏమంటున్నాడు, 18 రోజులు జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశా అంటున్నాడు. కేవలం నేను జైల్లో కాలు జారానే కానీ నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు అంటున్నాడు. కాలు జారడం అంటే ఆ కాలు జారడం కాదు, కాలు జారి బాత్రూంలో పడిపోయానని అక్కడ ఆయనకు తగిలినటువంటి గాయాన్ని కూడా నిన్న ఆయన అయితే చూపించడం జరిగింది. సో అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, సిఐలు కొట్టారని చెప్పారు కదా, అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటున్నాడంటే, ప్రెస్ వాళ్ళు ఏమడుగుతా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పోలీసులు కొట్టారని చెప్తా ఉన్నారు, అదేవిధంగా మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి అమర్ ఉన్నాడు కదా, గుడివాడ అమర్ వచ్చినప్పుడు మీరు నీరసంగా ఉన్నారని చెప్పి అన్నారు, మరి మీ పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు అడిగితే దానికి సమాధానంగా అంబటి రాంబాబు ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు లేను, లోపల ఏమి ఇబ్బంది పడలేదు, నన్ను పోలీసులు కొట్టలేదు, నాకు ఆ సిఐ వంశీ ఎవరో తెలియదు, ఆ నల్లపాడు సిఐ తెలియదు, ఇంకొక ఆయన వెంకటేశ్వర్లు నాకు తెలియదు, నన్ను ఎవరు కొట్టలేదు, నేను నలతగా లేదు, నేనేమి డిసప్పాయింట్ అవ్వలేదు, నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, కేవలము ఏం జరిగిందో చెప్తాను అంటున్నాడు, బాత్రూంలో కాలు జారి పడిపోయినంట. చూడండి, ఎవరి తప్పు లేదు, నేను బాత్రూంలో కాలిజారు పడ్డానే కానీ నన్నెవరు కొట్టలేదు, నాకెవరు ఇబ్బంది పెట్టలేదని చెప్పి సాక్షాత్తు జైలు జీవితం అనుభవించి బయటకు వచ్చినటువంటి అంబటి రాంబాబే చెబుతా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి 2 కులాల మధ్య గొడవలు పెట్టడానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చాడు. ఆ అబద్ధాలే ఈయన కొంప ముంచి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది. మళ్ళీ అదే అబద్ధాలను నమ్ముకున్నాడు. అంబటి రాంబాబునేందో ఒక కాపు టైగర్ని బంధించేసి లోపలేసి కుల్లబొడి చేశారని, పంగ చీల్చి కొట్టారని చెప్పి రకరకాల వార్తలు వండివార్చాడు వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా సాక్షి మీడియాలో కావచ్చు. కానీ అంబటి రాంబాబు మాత్రం అలాంటిది ఏమీ జరగలేదు, కొత్త పెళ్లి కొడుకును చూసుకున్నట్లు నన్ను పోలీస్ స్టేషన్లో చూసుకున్నారని స్వయాన ఆయనే చెప్తున్నాడు. అలా ఉన్నాయంటే జైల్లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి, జైల్లో ఎలాగా ఉంటాయి అలాగే ఉంటాయి, అంతేగాని నన్ను ఎవరు కొట్టలేదని చెప్తున్నాడు. సౌకర్యాల గురించి దాని గురించి పెద్ద షవర్ ఉందా లేదు కదా. సో ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్.
ఐ డోంట్ నో దట్. ఇప్పుడు నేనైతే ఒకటి ధైర్యాన్ని వీడలేదు. నువ్వు ధైర్యాన్ని వీడొద్దు ఇట్లే మాట్లాడుతూ ఉండు. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చి అంబటి రాంబాబుని పోలీసులు కొట్టలేదు, కావాలనే జనాలను తప్పుదోవ పట్టించడానికి, రెండు కులాల మధ్య గొడవలు సృష్టించడానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పాడు. ఇదేదో ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ కాదు. ఇది సాక్షిలో ఫిబ్రవరి 5వ తారీఖున అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు సాక్షి పేపర్లో గుంటూరు స్పెషల్ వస్తుంది కదా, గుంటూరు డిస్ట్రిక్ట్ స్పెషల్లో వచ్చినటువంటి వార్త. ఇక్కడ చూడండి, నల్లపాడు సిఐ వంశీ, పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లు ఆయన్ని తీవ్రంగా దూషించి అంటే తిట్టి కొట్టడం తగదు అని చెప్పి ఈ మహానుభావుడు అయితే చెప్పడం జరిగింది. సో నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఏదైనా అవార్డు ఉంటే అవార్డు ఉంటే ఈయనకి మొట్టమొదటి అవార్డు ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడంలో అసలు ఈయనకు సాటి కానీ పోటీ కానీ లేదు. అబద్ధాలు చెప్పడంలో ఆయనకు ఆయనే పోటీ, ఆయనకు ఆయనే సాటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి నిరూపించుకున్నారు. సో అంబటి రాంబాబు గారు అయితే క్లియర్గా నేను 18 రోజులు జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశాను, కేవలం బాత్రూంలో కాలుజారి పడిపోయానే కానీ నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, నాకేమి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు, నేను జైల్లో ఉన్నటువంటి సాధారణ ఖైదీలకు పెట్టేటువంటి ఫుడ్డే తిన్నాను, బాగుంది, ఇంకా జైల్లో అంతకన్నా ఏం పెడతారు, కానీ కాకపోతే మేము డబ్బుండే వాళ్ళం కాబట్టి మాకు ఆ ఫుడ్ తినే అలవాటు లేదు కాబట్టి, ఇంకెవరికి ఉంటుంది అలవాటు, మాకో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అలవాటు ఆయనకి లేదంట, కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాడంట. సో తప్పు చేసి దొరికిపోయాము అని చెప్పి ఆ గిల్టీనెస్ అయితే ఆయన ఫేస్లో అయితే కనపడింది. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు కాపులంతా ఏకం చేయాలంట. ఈయన్ని కాపు టైగర్ని రాజమండ్రి నుంచి గుంటూరు వరకు ర్యాలీగా తీసుకొని రాబోతారంట. కానీ అక్కడ ఎవరు ర్యాలీకి మేము రామంటే వీళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ జన సమీకరణ బల ప్రదర్శన కోసం మళ్ళీ అయితే వీళ్ళు రెడీ అయిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వస్తారంట. వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెడతారంట. ప్రెస్ మీట్లో మళ్ళీ ఇట్లాంటి అబద్ధాలే చెప్తారు. ఇది సాక్షి పేపరే, కావాలంటే చూసుకోండి, ఫిబ్రవరి 5వ తారీఖు గుంటూరు స్పెషల్లో వచ్చింది. సో ఈ విధంగా అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ అబద్ధాలు చెప్పడం వల్లనే మనకు ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. మళ్ళీ అదే అబద్ధాలను నమ్ముకుంటే ఇంకా మిమ్మల్ని దేవుడే కాపాడాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.